హలో గైస్, వెల్కమ్ బ్యాక్ న్యూ వ్లాగ్. నేను మీ షో కూడా వచ్చేసాను ముందు కొత్త వీడియోతో. ఇంకా గైస్ ఈరోజు అయితే రంజాన్ అన్నమాట. ఇంకా ఈ రంజాన్ మేము ఎలా సెలబ్రేట్ చేస్తాం, ఎలా ఉంటుంది, ప్రతిసారి రంజాన్ ఎలా ఉంటుంది ఏందో మొత్తం గైస్ నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే గైస్ టైం అయితే మార్నింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడైతే నేను నమాజ్కి అయితే బయలుదేరుతున్నా. ఇంకా నమాజ్కి వెళ్ళి గైస్ ఇంకా తర్వాత వచ్చి మొత్తం ఎలా ఉంటుంది, ఎలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే నమాజ్కి వెళ్దాం గైస్. ఇంక ఎప్పుడైతే పోదాం నమాజ్కి. ఇక్కడ మా అఫ్రోజ్ ఉన్నాడు, మా పెద్దనాన్న కొడుకు. అస్సలాముఅలైకుం అఫ్రోజ్. ఇంకా నమాజ్కు పోదాం గైస్. ఇప్పుడు ఇంకా నమాజ్కి పోయి ఇంకా నమాజ్ చదువుకొని అక్కడి నుంచి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. గైస్ ఇంకా ఇప్పుడైతే మేమైతే మసీద్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ మా సమీర్ ఉన్నాడు. అస్సలాముఅలైకుం సమీర్. ఓకే గైస్, ఈద్ ముబారక్. ఓకే గైస్, ఇంకా కాస్త దూరంలో మసీద్ ఉంది, ఇక్కడ కనిపిస్తుందా? ఇంకా అదే మా మసీద్. అస్సలాముఅలైకుం, ఈద్ ముబారక్. గైస్ మా ఊరు బుడ్డోడు గైస్, మా కాలనీలో తిరిగాడు. హాయ్ బోల్. ఇంకొకే గైస్ ఇంకా మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంక లోపల పోయి నమాజ్ చదువుకొని బయటకు వచ్చి గైస్ తర్వాత అయితే ఈరోజు మొత్తం ఏం జరిగింది, ఎలా ఉంటుంది మొత్తం అయితే వీడియోలో కంటిన్యూ చేస్తాం. అవును, మళ్ళీ అక్కడ పోయి ఈరోజు చేస్తాం. బాయ్ గాయ్స్. చూడండి ఓకే గైస్, ఇంకా ఇప్పుడు టైం అయితే గైస్ మార్నింగ్ 6 అవుతుంది. ఇప్పుడే గైస్ నమాజ్ అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు గైస్ ఈద్ నమాజ్ వచ్చి అంటే ఇక్కడ కాకుండా మస్జిద్లో కాకుండా బయటకు చదువుతాం గైస్. టైమింగ్ వచ్చి గైస్ 8:30కి. కార్తం అయితే గైస్ టైమింగ్ వచ్చి 8:30కి స్టార్ట్ అవుతుంది గైస్. ఇంకా 9 కల్లా మనం ఉండాలన్నమాట. ఫస్ట్ గైస్ ఇంటికి పోయి రెడీ అవుదాం గైస్. ఈ నెలంతా టోటల్ రంజాన్ అంతా మారిపోయింది. మొన్నటిదాకా మొత్తం రోజాలు ఉండి ఉపవాసాలు బదులు మొత్తం ఉంది గైస్. ఒకేసారి లేకుండా ఈరోజు కట్ అయిపోద్ది అన్నమాట, వేరుగుంది. ఇంకా ఇప్పుడైతే గైస్ అవి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఎలా ఉంటుంది ఏందని చెప్పి రంజాన్ గురించి. ఫస్ట్ అయితే గైస్ ఈరోజు ఎలా జరిగిద్ది, ఎలా ఉంటుంది ఏందని మొత్తం చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే ఇంటికి పోయి ఇంకా రెడీ అవుదాం. పండగకి వేసుకునే డ్రెస్ ఇప్పుడు నాకు 2 ఉన్నాయి. ఒకటేమో గైస్ ఇది తోపు, ఇది ట్రెడిషనల్. ఇంకోటేమో ఫార్మల్స్ ఉంది. ఈ రెండిట్లో ఏం వేసుకుందని చెప్పి కన్ఫ్యూజన్ గైస్. ఇంట్లో అందరూ అయితే ట్రెడిషనల్, ఇంకా బయట కూడా అందరూ ట్రెడిషనల్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి నేను ఫార్మల్స్ అయితే సైడ్ పెట్టేస్తా, కాసేపు తర్వాత యూజ్ చేద్దాం. ఇప్పుడైతే గైస్ నేనైతే ట్రెడిషనల్ యూజ్ చేస్తున్నా. ఈ డ్రెస్ అయితే ఈరోజు వేసుకుంటా ఈద్కి. మీరైతే గైస్ ఏం వేసుకుంటారో కింద నాకైతే కామెంట్ చేసి తెలపండి. ఓకే గైస్, ఇంకా ఈరోజు రంజాన్. ఇంకా రంజాన్ స్పెషల్ మీ అందరికీ తెలిసిందే. ఇంట్లో అయితే దమ్ బిర్యానీ వండుతున్నాం. ఇంకా గైస్ ఈరోజు వండేది అయితే నేనే అన్నమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఇంకా గైస్ నేనైతే ఇంకా ఒక 1 అవర్ ఉంది నేను వెళ్ళడానికి ఈద్కి నమాజ్ చదవడానికి. అప్పుడు దాకా మేము కటింగ్ మొత్తం చేసుకుందాం. 365 డేస్లో గైస్ 364 డేస్ మొత్తం ఇంట్లో చేసేది మా అమ్మే. ఇంకా ఈ ఒక్కరోజు గైస్ రంజాన్ కాబట్టి స్పెషల్గా నేను వండుతాను అన్నమాట. ఈరోజు మొత్తం కటింగ్ మొత్తం గైస్ దమ్ బిర్యానీ వండడం మొత్తం ఇంకా నా చేతులతో నేనే చేయాలా. ఎందుకంటే గైస్ మా ఫ్రెండ్స్ వస్తారు. నా చేతి వంటకం అంటే వాళ్ళు చాలా ఇష్టం. వాళ్ళు తినాలంటే నా చేతిగా వంటకం అంటే వాళ్ళు చచ్చిపోతారు గైస్ కింద పడి. అందుకే ఈసారి నేను చేస్తున్నా, మొత్తం మీకు చూపిస్తా. ఇప్పుడైతే వెళ్ళి మనం కటింగ్ చేద్దాం కూరగాయలన్నీ. అమ్మిలాయతో కట్టినా మౌలి కదా 2 వయసుకే. చెప్తారులో చెప్తే వస్తలో पाव किलो खाते क्या बापा पाव किलो खाई. మా కటింగ్ అయితే ఇంకా అయిపోయింది. ఒకసారి దీన్ని మొత్తం వేసి ఉల్లిపాయలన్నింటినీ కడుక్కొని వద్దాం. ఎందుకంటే కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి కదా, కొంచెం కడిగితే గైస్ ఉల్లిపాయలన్నింటినీ కొంచెం నీళ్ళు రావడం తగ్గిద్ది కళ్ళలో నుంచి. ఆ పవర్ కొంచెం తగ్గిద్ది గైస్ ఆనియన్స్కి. కాబట్టి ఇప్పుడైతే తీసుకుంటే కడుక్కొని వస్తాం. ఇప్పుడు గైస్ బిర్యానీకి ఎలా కట్ చేయాలంటే ఇలా కట్ చేస్తే గైస్ కూరలోకి ఇలా 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 కాకుండా గైస్ ఇంకా దానికి ఇంకా స్లైడ్స్ చూపిస్తా గైస్ మీకు. ఇంకా చిన్న చిన్న అయితే గైస్ పెరుగు పచ్చళ్ళలోకి. బిర్యానీలో గైస్ మనం పైన ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఇది ఇలా పెట్టి గైస్ క్రాస్గా ఇలా సర్కిల్ టైప్లో కట్ చేయాలి.
ఇలా చేయండి గైస్. ఇది చేసుకుందాం అనుకుంటే ఎలా అయినా కట్ చేసి ఎలా అయినా ఫ్రై చేయొచ్చు. అలా చేస్తే గైస్ తొందరగా పని అయిపోద్ది. అట్లా నాకు కామేనే వీడియో కాడుతున్నారు. వీడియో వీడియో రాకు నేను అమ్ముతుంది వచ్చదా చూడండి గైస్, చూడండి दिखाया दिखाता हूँ आने से वो दिखाता हूँ फिर घर ना मेरे ये मुझे दिखा बस ये दिखा क्या जा చూడండి గైస్. क्या रख लेना था नहीं चक्का तुम चक्का देंगे చూడండి షోకు వాళ్ళ పప్ప. రోజు వచ్చాయి కదా, దీన్ని అన్నిటిని మనం లూజ్ చేసుకోవాలి. ఇలా బిర్యానీ మీకు ఇలా చేసుకోవాలి గైస్, రౌండ్ సర్కిల్ స్టైల్లో. అదంటే బిర్యానీలో అంట. వాడికైతే వచ్చి నేను వీడియో తీస్తాను చెప్పి ఫోన్ కెమెరా తీసుకున్నాడు గైస్, వీడియో తీస్తాను అని చెప్పి రికార్డ్ చేస్తాను నేనని చెప్పి కాసేపు ఇది ఇలా అనేది గైస్. వాడి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి, నాకు కానీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అంటే గైస్ ఫస్ట్ క్రంచ్ చేసుకోవాలా. ఫోన్ జరా. ఇంకా ఇవి గైస్ ఈ 3 వచ్చి పెరుగు పచ్చళ్ళకి, ఈ 3 ఏమో గైస్ చికెన్ పైన వేయడానికి, గ్రేవీ టైప్లో రావడానికి చికెన్. ఈ మొత్తం గైస్ ఇంకా ఫ్రైకి గైస్. ఇప్పుడు ఇక్కడ రంజాన్కి ఈద్కి పోకుండా మా ఆసిఫ్ అయితే షాపింగ్ తెచ్చాడు. ఇప్పుడు ఒక డ్రెస్ ఫిట్ కాలేదంట తీసుకున్నది కాబట్టి మళ్ళీ కొత్త డ్రెస్ తీసుకుంటున్నా మీడియా. ఇక్కడైతే టైం అయిపోతుంది గైస్ నాకు. గైస్ ఇప్పుడు టైం అయితే చాలా లేట్ అయిపోయింది. ఆసిఫ్ గారు గైస్ వాడు డ్రెస్ ఫిట్ కాలేదంట పామూరులో, షాపింగ్కి తీసుకొని పోయి గైస్ నన్ను ఇప్పుడు షాపింగ్ చూస్తున్నాడు. టైం అయితే గైస్ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి తొందరగా నేను రెడీ, ఇంకా ఫస్ట్ నమాజ్కి వెళ్తా. నమాజ్ టైం అవుతుంది, ఇంకెళ్ళి స్నానం చేయడమే గైస్. చూడండి గైస్, ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి గైస్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. చూడండి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. షోకు భాయ్ का वीडियो करता है. చూడండి గైస్, మా షోకు గాడు ఇప్పుడే వస్తాడు. చూడండి వస్తాడు ఇప్పుడే. చూడండి గైస్, షోకు का वीडियो करता है. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లిల్లాహిల్ హమ్ద్. గైస్ ఇంకా మొత్తానికి అయితే ఈద్ నమాజ్కి వెళ్తున్నాం గైస్. రెడీ అయిపోయినాం. ఇప్పుడు దాకా గైస్ కష్టపడి తీసాడు గైస్. నిహాల్ గాడు అయితే పరిగెత్తుకుని మొత్తం అది ఇదని చెప్పి ఫోన్ తీసుకొని పోయి మొత్తం తీసాడు వీడియో మొత్తం. ఇప్పుడు గైస్ ఇక్కడైతే మా పెద్దమ్మ కొడుకున్నాడు అఫ్రోజ్. ఇంకా ఇప్పుడైతే నమాజ్కి వెళ్తున్నాం గైస్, ఈద్ నమాజ్కి. ఆడికి వెళ్ళి మీకు చూపిస్తా. తొందరగా రిటర్న్ అవుతాం గైస్. ఇంకా మా ఊరు చెట్టు గైస్ కొట్టడం మీద స్టార్ట్ చేశారు. అక్కడ ఇందాక చెట్టు కట్టేస్తారు గైస్, ఇందాక అటు పక్క స్టార్ట్ చేసుకొని వస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు గైస్ చెట్టు చేస్తారు గైస్ చెట్లన్నీ. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈద్ నమాజ్కి వెళ్దాం. తర్వాత గైస్ మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇంకా ఇంట్లో గైస్ దావత్ ఎలా చేస్తారు బిర్యానీ మొత్తం గైస్ మీకు చూపిస్తా. ఇప్పుడైతే నమాజ్కి వెళ్దాం గైస్. ఇంకా మొత్తానికి అయితే మనమైతే ఈద్గా అక్కడికి వచ్చాం గైస్. ఈద్ నమాజ్ గైస్ ఈద్గా అక్కడ చదువుతాం. ఇక్కడ మీకు చూపిస్తా. అక్కడ కనిపిస్తుంది గైస్ టెంట్లు వేసి, అదే అన్నమాట ఈద్గా. అక్కడే మనం నమాజ్ చదివేది. అప్పుడు అడిగేది వెళ్తున్నాం. అడిగి ఇంకా నమాజ్ చదువుతాం. ఇంకా ఇదే గైస్ మా ఈద్గా, ఇక్కడే నమాజ్ చదివేది. गाइस का मुन्ना बेटी अस्सलाम वालेकुम, ईद मुबारक।
చూడండి ఈ నమాజ్ ఇప్పుడు మనం కానీ ఈ నమాజ్ వచ్చినాం. ఆఫ్రీద్ హాయ్ బోల్తే మా ఆఫ్రీద్ ఇదిగోండి మా ఆఫ్రీద్ అన్న మాకు ఏది చూడండి చూస్తూ ఉండండి వీడియోస్. ఇదిగోండి మహమ్మద్ సార్ చూడండి మాకు షోబోల్ ఇదే మన ఈ నమాజ్ मुबारक अब्दुल भाई చూడండి స్వీట్ అది స్వీట్ చూపి పాలకవ్వ పాలకవ్వ చూడండి గైస్ ఇప్పుడు అందరూ వచ్చేసారు. అనుకోండి ఇంకా వస్తున్నారు అలా అదిగో షౌకు వాళ్ళ పప్ప బైక్ మీద వస్తున్నారు. వెళ్ళి ఎందుకోండి ईद मुबारक नासिर भाई. ईद मुबारक नाशिद भाई. ईद मुबारक का ना. ईद मुबारक शिराज भाई. वीडियो చూడండి हाँ कालम कालम ऑफर आते रहे. इसके अंदर मैं कल आइंदा साल में खत्म की नहीं की मालूम नहीं. यही हमारा आखिरी रमजान होता कि मुबारक भाई. सेल्फी काढा बस भाई काढ्या. अरे मी खडे रवी सीधा फोटो तर ना फोटो
ఓకే గైస్, ఇంకా మా నమాజ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం గైస్. ఇంకా ఇప్పుడు చాలా పని ఉంది మొత్తం. ఇంటికి వెళ్తే మొత్తం బిర్యానీ చేయాలి, మొత్తం చేయాలా, రెడీ చేసుకోవాలా. కాబట్టి వెళ్తున్నా. సరే గైస్, మా పెద్దనాన్న కొడుకు గైస్, రెండో కొడుకు ఉస్మాన్ అలీ ఖాన్. అవును సార్ గైస్, ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చా గైస్. ఇంకా నమాజ్ అయిపోయింది. ఇంకా తొందరగా గైస్ ఇంకా మొత్తం రెడీ చేసుకోవాలా. ఇందాక ఉల్లిపాయలు కోసా కదా, ఇంకా మిగతా కోసేసి గైస్ తొందరగా స్టార్ట్ చేయాలా. ఇప్పుడు లేట్ అయిపోయింది చాలా. ఇప్పుడైతే గైస్ డ్రెస్ చేంజ్ చేసుకుంటా, లేకపోతే ఏమైనా పడ్డ కూడా మళ్ళీ మరకలు పోవేసి వైట్లో. కాబట్టి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే గైస్ మనము దమ్ బిర్యానీలోకి మసాలా కలుపుతాం కదా చికెన్లోకి, దానికోసం అయితే ఇప్పుడు మేము వేస్తున్నాం. ఫస్ట్ ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇది మొత్తం మిక్సీ కొట్టాలా. ఇప్పుడైతే ఉల్లిపాయల పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టమోటా మిరపకాయ వేసేది కానీ పేస్ట్ పట్టాలా. ఫస్ట్ దీన్ని పెట్టి తర్వాత 2 కానీ వేద్దాం గైస్. టమోటా వేస్తే అయిపోద్ది. పగలే అయితే పుచ్చిపప్పు పడుతున్నాం. ఇది మనం ఫస్ట్ మిక్స్ చేసుకుని పెట్టుకోవాలా మసాలా కలిపేటప్పుడు చికెన్కి. దీనికైతే మూత పెట్టుకోవాలి. తనకైతే పుచ్చిపప్పు పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం చికెన్లో కలుపుకోవడానికి. ఇప్పుడు ఫస్ట్ చికెన్ కలుపుదాం. మనం మసాలా కలుపుకొని పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది. ఉప్పు, కారం, హల్దీ కానీ హల్దీ రకి, ధనియా పౌడర్, రైస్, పసుపు గైస్. ఇది తర్వాత ఇది గైస్ ఇలాచి ఇంకా చెక్క లవంగ పౌడర్ గైస్. ఇది మిక్స్ చేసుకొని ఫస్ట్ పెట్టుకున్నాం. గైస్ గరం మసాలా, చికెన్ మసాలా గైస్. ఇది చికెన్ మసాలా గైస్, పెరుగు, గైస్. అయిపోయింది. ఇది గైస్ టమోటా, ఉల్లిపాయ ఇంకా మిర్చి గైస్ మొత్తం ఫస్టే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇది. రైస్, కొబ్బరి ఇంకా మిగతా పౌడర్ పట్టాలా. రైస్, ఇది పుచ్చపప్పు పౌడర్ ఇందాక మిక్సీ పట్టాం కదా, అది ఇది. పుచ్చపప్పు పౌడర్ రైస్ ఇది. ఇప్పుడు మనం కొబ్బరి పౌడర్ పట్టాలా. కొబ్బరి అయితే మిక్సీ పడుతున్నా, పేస్ట్ చేసుకోవాలి దానికి. కొబ్బరి పేస్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తీసుకెళ్ళి మనం మసాలాలో కలుపుకోవడమే.
ఓకే ఓకే రైట్. గైస్ అయిపోయింది. ఇప్పుడు మనం కలుపుకోవాలా. ఇంకొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా గైస్ కొంచెం పేస్ట్ పట్టేస్తే కొంచెం బాగుంటుంది గైస్. ఇప్పుడైతే కొత్తిమీర ఇంకా పుదీనా గైస్ మామూలుగా వేసుకోవచ్చు గైస్. కొంచెం మిక్సీ పట్టేస్తే ప్రతి ముక్కకు తగులుతుందని మిక్సీ చేసుకుంటున్నా. కొత్తిమీర పుదీనా ఇప్పుడు గైస్ మొత్తం అయితే వేసేసాం. కొంచెం ఇదే లేదు గైస్ షాజీరా వేసుకోండి మిక్సీలో. ఇది గైస్ షాజీరా, ఇది మిక్సీలో పెట్టి పౌడర్ చేసుకుని దాంట్లో వేసుకుందాం. ఇంకా ఇదే గైస్ మసాలా చూసారు కదా, ఇప్పుడంతా మనం కలుపుకుందాం. గైస్ ఇంకా మసాలా అయితే రెడీ అయిపోయింది దమ్ బిర్యానీకి. కచ్చా బిర్యానీ ఇలాగే గైస్, ఇంకా డైరెక్ట్ వేసేస్తే కచ్చా బిర్యానీ గైస్. అద్రక్ పేస్ట్ గైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ గైస్. ఇదంతా హిందీలో అయితే ఉర్దూలో అద్రక్ లసన్ అంటారు. దీన్ని మనం సై పెట్టేద్దాం గైస్. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు ఇందాక చేసింది ఇప్పుడు అవి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఉడకాలన్నమాట. అప్పుడు మనం వేసేసి తొందరగా అయిపోతుంది. బాగా ఉడకాలి గైస్. ఉడికినాక మనం ఉల్లిపాయలు ఉన్నాయి కదా వేసేయాలన్నమాట. గైస్ బాగా రెడ్ కలర్ వచ్చేదాకా మనం బాగా దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. గైస్ రెడ్ కలర్ వచ్చినాక మనం ఆపుకోవాలా. దీన్ని తీసి పక్కనే పెట్టుకోవాలి. ఇంకా కాసేపు గాలి పెట్టి చల్లార్చుకోవాలి. దీన్ని వేసి కాసేపు చల్లార్చుకోవాలి. మనం కాసేపు ఫ్యాన్ కింద పెట్టేద్దాం. ఆయిల్లో వేసేద్దాం. లైట్గా రెడ్ రావాలి. అది కాసేపు చాలు వేసి కొంచెం రెడ్ అయితే చాలు మనకి. ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చల్లారిపోద్ది. ఇంకా మనం బాగా ఇట్లంటే గైస్ మొత్తం క్రంచీ క్రంచీ పౌడర్ లాగా అయిపోద్ది. అప్పుడు మనం లాస్ట్లో అయితే బిర్యానీ మీద వేసుకుందాం. ఇప్పుడైతే గైస్ ఇంకా అప్పుడు మేము కాసేపు చికెన్ ఉంది కదా అది కొంచెం ఫ్రై చేయాలి గైస్. ఎందుకంటే మనకు అక్కడ సరిపోయేంత డబ్రా లేదు పెద్దది బిర్యానీ డబ్రా, మామూలు డబ్రాలు వండుతున్నాం కాబట్టి దాన్ని కాస్త ఫ్రై చేస్తే గైస్ ఇంకా మనం బాగా అయిపోద్ది బిర్యానీ. వాడికైతే వెళ్దాం.
కాసేపు గైస్ చికెన్ అయితే బాగా బాయిల్ అంటే అదే లైట్ మాకంటే బిర్యానీ డబ్బలేదు కదా, కాబట్టి గైస్ నేను మామూలు దమ్ బిర్యానీ చేస్తున్నాను. లేకపోతే డైరెక్ట్ వేసేస్తే గైస్ అన్నంలో కచ్చ బిర్యానీ అవుతుంది. కాసేపు మనం ఇది లైట్ ఉడికినాక దీన్ని తీసేసి ఇంకా అన్నం పెడదాం. 2 minutes అయిపోద్ది గైస్. అప్పుడు దాకా మనం రైస్కి రెడీ చేసుకుందాం. ఇండియా గేట్ రైస్ గైస్. ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మిగిలింది ఇందాకది బిర్యానీ ఆఫ్ చేసుకున్నాం గైస్. కొత్తిమీర లేదా ఇంకా ఇప్పుడు గైస్ అన్నంలో మనం ఉప్పు వేసుకుందాం. మనకి ఎంత సరిపోతే అంత ఉప్పు వేసుకోవాలి. కొంత తక్కువైనా పర్లేదు, మనం సరిపోయేంత ఉప్పు వేసుకుంటే ఇప్పుడైతే అదైతే రెడీ అయింది గైస్. అది పక్కన పెట్టేసి ఇంకా మనం రైస్ పెడదాం. రైస్ ఇంకా ఉప్పు వేసుకొని సార్ కలుపుకున్నాం కదా, బాగా కలుపుకొని అది గైస్ హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట. ఇది ఉంది కదా, ఇంకా కాసేపట్లో ఉడికిద్ది అన్నప్పుడు మనం తీసేసి ఇంకా కూరలో వేసుకోవాలి గైస్. ఇది కాసేపట్లో ఉడికిద్ది రైస్ అన్నప్పుడు తీసేసి ఇంకా దీని మీద వేసుకొని గైస్ ఒక 10 నిమిషాలు మనం దమ్ చేస్తే గైస్ అయిపోద్ది దమ్ బిర్యానీ అయితే. ఇంకంతే. కాసేపు అయితే ఎప్పుడు ప్లేట్ పెట్టేద్దాం. ట్యాంక్ పెట్టాం కదా గైస్, అవి తెచ్చుకొని దీంట్లో వేసేసుకోవాలన్నమాట చికెన్లో మొత్తం పైన. ఇంకా ఈ మీద కొంచెం గైస్ రైస్ పైన వేయాలి, దానికోసం పక్కన పెడదాం. ఇలా వేసుకొని పెట్టుకోవాలి గైస్. ఇంకా రైస్ ఉడకడం అయితే స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు ఇది లైట్గా స్టార్ట్ అవుతుంది ఉడకడం. ఇది గైస్ ఇంకా కాసేపట్లో ఉడికింది అన్నం అయిపోద్ది అన్నప్పుడు ఆపేయాలి. మనం ఆపేసి మనం కర్రీ ఉంది ఎలా చేసాం కదా, అది దమ్ కోసం మసాలా కలిపి పెట్టాం కదా, దానిపైన వేసేసి గైస్ ఇంకా దమ్కి పెట్టాలి. కాసేపు గాలిపోకుండా రౌండ్గా పిండి పెట్టేస్తే అయిపోతుంది దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. అవి ఇంకా ఈ దానిపైన వేసి గైస్ కొత్తిమీర పొద్దున దానిపైన వేసేస్తే అయిపోద్ది మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఒక 10 నిమిషాలు వదిలేస్తుంది దానికి దమ్ మీద. బిర్యానీ ఉంటుందంటే మా అన్నయ్య కూడా మళ్ళీ వచ్చాడు గైస్, కన్ఫర్మ్ నేను చూడాలి వీడియో అని చెప్పి. నేనే వీడియో తీస్తా చెప్పి వచ్చాడు. కాసేపట్లో దమ్ అయిపోద్ది. ఇప్పుడైతే మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ రైస్ అంతా. దీని మీద రైస్ వేసుకోవాలి. దీనిపైన ఉల్లిపాయలు ఇందాక వేసాం కదా, ఫస్ట్ వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా नहीं इसको नहीं को अगर करनी करें ना ये 20 रुपए का ना है इसमें तो मेरा लैश नहीं है याद है ना. ऐसे पड़े निम्मकाय रसम राउटर अंदर लास्ट प्लेट आइटम ज्यादा लेंगे. ऐसे लो भाई चुटी मलता है मेरे राउंड रोड सर ओके लास्ट डाल दो क्या करने को का गोल्डन पिन लगा दो जरा. लास्ट वेस में पेज पे डालना. बता दूँगा
గ్యాస్ ఇంకొక 10 minutesలో మొత్తం దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు నేను చేయగలుగుతాను అసలు. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం బిర్యానీ దమ్ అయిందో లేదో. चलता है आदमी हो गया गाइस घी डालते हैं घर में घी टेस्ट आता చూపి మొదటి గైస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బాగైంది బిర్యానీ. దేనికి ఇదే దీనిపైన గైస్ లైట్ నెయ్యి వేయాలన్నమాట. నెయ్యి వేసిస్తే టోటల్ కంప్లీట్ మన బిర్యానీ అయితే రెడీ అవుతాం బిర్యానీ. ఓకే గైస్ ఇంకా ఇప్పుడైతే మా ఫ్రెండ్ వచ్చాడు గైస్ మధు, ఇంకా మా ఫ్రెండ్స్ మీతో అందరూ వస్తున్నారు. ఇప్పుడే గైస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కాసేపట్లో మొత్తం మనం తిందాం. ఇంకా ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. గైస్ ఇంకా మొత్తానికి అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు గైస్. ఇంకా చాలా మంది రావాలి. వాళ్ళంతా బండి తాళం పోగొట్టుకొని అక్కడ తిరుగుతుండ్రు. ఇంకా కాసేపట్లో వాళ్ళు వస్తారు గైస్. ఇప్పుడైతే మనం వెళ్దాం ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా తిందాం గైస్. వాళ్ళు వస్తుంటారు అప్పుడు దగ్గర తిందాం. ఫ్రెండ్స్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా. తను గైస్ సత్య టెక్, ఇతను కూడా యూట్యూబర్ గైస్, టెక్ వీడియో చేస్తాడు. ఇంకా గైస్ రమేష్, హాయ్ చెప్పు. మిలియన్ ఓకే. ఇంకా గైస్ మా రమేష్, గైస్ మా బాబాయ్ ప్రవీణ్, గైస్ నవీన్ మా ఫ్రెండ్. ఇక్కడ గైస్ గాలోడు మీకు అవసరం లే, వాడు గైస్ చిట్టి. ఇక్కడ గైస్ తాత అశోక్ గైస్. ఇంకా గైస్ ఇంకా ఇద్దరు ముగ్గురు అంట. ఒకడేమో గైస్ బండి తాళం పోయింది, ఇంకోటేమో నేను స్నానం చేసి లేట్ అయితే మా అమ్మ క్రికెట్ ఆడుతుందంట. ఇంకొకటి గైస్ వాడి కోసం వాడు ఆగుండా. ఇంకా ముగ్గురు రావాలి గైస్, అప్పుడు దాకా మాకు లేట్ అయిపోద్ది. ప్రస్తుతం ఏమైపోయి తిందాం ఇంకా అన్ని పోదాం ఇంట్లోకి. అన్ని పోదాం ఇంకా. వాడేంద్ర ముసుగులో ఏడుస్తున్నది. అశోక్ గైస్ మా అశోక్ గైస్, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇప్పుడు మా మధు గైస్, గైస్ మా ప్రవీణ్, ఇంకా మా నాన్నకి గుండెకాయ ప్రవీణ్ గైస్, చిట్టి రమేష్ గైస్, సత్య టెక్, నవీన్, అశోక్ గైస్. ఓకే గైస్ ఇంకా మా వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి గైస్. వాళ్ళందరూ ఇంకా వస్తారు కాసేపట్లో. ఒక్కొక్క బ్యాచ్ విధంగా వస్తున్నారు. ఇప్పుడు గైస్ బిర్యానీ చేసాం కదా, రివ్యూస్ కనుక్కుందాం ఎలా ఉందో ఏందని చెప్పి. ఫస్ట్ గైస్ మా చిట్టి ఎలా ఉంది? చిట్టి ప్రవీణ్ ఎలా ఉందిరా? దరిద్రంగా ఉందంట గైస్. అశోక్ ఎలా ఉందిరా? గైస్ సిగ్గుపడుతుంది గైస్, వీడు తాత సిగ్గుపడుతుండు. ఎలా ఉంది నవీన్? బాగుందంట. ముసలోడు అని తెలుగు. ఎలా ఉంది రమేష్? సత్య ఎలా ఉంది? సత్య అవసరం లేదు గైస్. చిట్టి ఫుల్ బిజీ. వీడియో చూస్తే కవర్ చేస్తే మరి చేస్తున్నా. అశోక్ కొంచెం రా. స్ప్రైట్ మామా గైస్ కొత్తగా వచ్చాడు గైస్. అరవింద్, బ్రహ్మేంద్ర, ఇంకొకటి అదన్నా గైస్ మధు. ఇలాంటి కూడా ఉన్నాయా? అలాంటి చోట్ల మనం ఎన్ని చెప్పు. ఏదో
అరే అరవింద్ బాగా నీటి తీస్తా అరవింద్ బా ఎంత నైస్గా తింటున్నాడు జూమ్ జూమ్ చేసి తీస్తా మా మధుబాల ఓరి ఎప్పుడురా ఇది చెప్తున్నా మామా ఇప్పుడు కూడా ఆగలా బండి పో నువ్వు బండి ఆగలా అది రేజ్ పెట్టినాడు రేజ్ ఎట్లా ఆపేదంటాడు ఓకే గైస్ టైం అయితే 4 అయింది ఇంకా మా రంజాన్ పండుగ అంతా అయిపోయింది గైస్ మా ఫ్రెండ్స్ అందరికి అయిపోయింది ఇంకా గైస్ మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలా రోజులు ఇందులో 10 స్కూల్కి పోయి చూసొద్దామని చెప్తే ఇప్పుడైతే స్కూల్కి వచ్చా గైస్ నేను చదువుకున్న స్కూల్ ఇక్కడ ఉన్నాం కదా గైస్ మనం 10th బ్యాచ్ అంతా గైస్ ఇక్కడ చదువుకున్నాం ఇప్పుడు మీకు మా స్కూల్ చూపిస్తా ఒకసారి చూడండి చూడండి గైస్ అదే క్యాంపస్ నేను చదువుకున్న క్యాంపస్ 10th క్యాంపస్ అది పైన కన్స్ట్రక్షన్ కానీ కడుతుంది కదా ఇటు పక్క ఇంత ముందుగానే ఉంది అయితే ఇటు పక్క ఎందుకు సిమెంట్ది ఇది కొత్త కట్టారు చూడండి చాలా పెద్ద స్కూల్ మాది ఇక్కడ మేము గైస్ 3 years చదివా గైస్ ఇక్కడ చెట్లు కానీ చాలా పెద్దగా అయిపోయాయి ఈ చెట్లు మేము నాటాం గైస్ ఇటు పక్క సైడ్ చెట్లు కనిపిస్తున్నాయా ఈ మొత్తం గైస్ మేము నాటిందే ఎంత పెద్దగా అయిపోయాయి గైస్ చాలా రోజులు అయింది రాక మనం ఇప్పుడు వచ్చాం చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత వచ్చాం గైస్ ఇదే మా స్కూల్ గైస్ గైస్ ఈ చెట్లు కూడా నేను నాటిందే జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ సిఎస్పురం గైస్ ఇది ఈ చెట్లు మేము నాటాం గైస్ మా చేతులతో నాటాం ఈ చెట్లన్నీ ఇప్పుడు చూడండి గైస్ ఎంత పెద్దగా అయిపోయాయో చాలా హ్యాపీగా ఉంది ఇది చెట్లు మేము నాటిన చెట్లు గైస్ స్కూల్ క్లాస్ ఎగ్గొట్టి గైస్ మ్యాథ్స్ క్లాస్ ఎగ్గొట్టి బాగా గుర్తుంది మ్యాథ్స్ మేడం తిట్టించుకొని మరీ గైస్ ఈ చెట్లు నాటాం నేను మధుగాడు ఇంకా సూర్య వాళ్ళందరం ఇప్పుడు గైస్ చాలా పెద్దగా అయిపోయాయి చెట్లన్నీ ఇక్కడ నుంచి గైస్ కనిపిస్తుందా క్లాస్ 10th C స్ట్రైట్గా రూమ్ ఇది గైస్ ఆ క్లాస్ నేను చదువుకున్నది దాని పక్కనది పైకి వెళ్ళే స్టేర్స్ దాని పక్కన ఆఫీస్ రూమ్ ఇది గైస్ మా గ్రౌండ్ ఇది ఇక్కడ ఎన్ని మ్యాచెస్ ఆడాం గైస్ ఇక్కడ గైస్ ఇప్పటికే వ్లాగ్ చాలా పెద్దగా అయిపోయింది కాబట్టి నేను స్కూల్ వీడియో గైస్ మీకు కావాలంటే కింద నాకు కామెంట్ చేయండి నేను ఫుల్ డీటెయిల్గా స్కూల్లో జరిగిన విషయాలతో స్కూల్ వీడియోస్ గైస్ మొత్తం నీట్గా చేస్తా ఇంకా ఇదే గైస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్